ఈవినింగ్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మనందరికీ ఒక స్పెషల్ డే. ఇది ఒక వాక్ డౌన్ మెమరీలో ఉండిపోవాలి. మనతో ఒక యాంగ్ క్యూట్ బబ్లీ గర్ల్ ఉంది. మన అటెన్షన్ మొత్తం ఆవిడ మీద పెట్టాం. ఈ రోజు ఆవిడొక మోస్ట్ రన్అవుట్ పాపులర్ యాక్టర్స్ గా ఉన్నారు. ఎస్, యు ఆర్ రైట్. మన జూనియర్ కాలేజ్ మేట్ ఉమా సత్యమూర్తి. లెట్స్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. ప్లాన్ చేసింది జరగదేమో అని ఎంతగానో భయపడ్డాను. రేపు ఎంఎల్ వెళ్ళిపోతే ఇంకా లైఫ్లో అతన్ని నేను కలవను అని నాకు బాగా తెలుసు మేడం. నాకు తెలిసి నా దగ్గర రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ లూజ్ ఎంఎల్ ఫర్ ఎవర్ ఆర్ కిల్ ఉమా టూ. ఐ చోస్ ద సెకండ్ వన్. ఏంటి మెల్విన్, ఏమైంది? ఇంతకాలం కనపడని కథానాయకి ఉమా సత్యమూర్తి కేసులో చిన్న ట్విస్ట్. కనపడకుండా పోయిన ఉమా సత్యమూర్తిని ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ అయిన ఎంఎల్ కోరెన్ ని ఇద్దరిని కిడ్నాప్ చేసి చంపానని మెల్విన్ ఫిలిప్స్ ఒప్పుకున్నారు. ఆయన దగ్గర నుంచి అన్ని ఆధారాలను సేకరించామని పోలీసులు తెలియజేశారు. రాజీవ్, బాడీ దొరకగానే అందరూ వైలెంట్ అవుతారు. సో యూ షుడ్ బి వెరీ అలర్ట్. షూర్ మ్యామ్. ఎస్ రాజీవ్. మ్యామ్, మెల్విన్ చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. ఏమంటున్నారు? ఆ సంఘటన రాత్రి జరిగింది కాబట్టి ఆ స్పాట్ ఎక్కడో సరిగా గుర్తుపట్టలేనంటున్నాడు మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు? అందరూ వైలెంట్ అవుతున్నారు రాజీవ్. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఓకే మ్యామ్. ఓకే సార్. ఓకే. ఎస్పీ అజయ్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారంట. అదంతా నేను చూసుకుంటాను. బట్ మనకి ఇంకో సమస్య ఉంది. వాట్? మనల్ని మెల్విన్ తీసుకెళ్లిన ఆ కొండ మీద ఒక స్పెషాలిటీ ఉంది సార్. వన్స్ ఇన్ 3 months హెవీ ఫాగ్ అక్కడ ఫామ్ అయ్యి 21 రోజులు అలాగే ఉంటుంది. సో ఇంకా 12 రోజుల్లో అక్కడ ఫాగ్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మనం బాడీని క్లియర్ చేయలేం. హే, వెల్ ప్లాన్డ్ మ్యాన్. మీరు కూడా సార్. థ్యాంక్ యూ మ్యామ్. యా. సపోజ్ మెల్విన్ చెప్పిందంతా నిజమే అనుకుంటే డెడ్ బాడీ ఎక్కడ పాతి పెట్టాడో వాడికి గుర్తులేదు. అతనికి కొంచెం టైం ఇద్దాం. ఆ డెడ్ బాడీ దొరికితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. ఒకవేళ అది అబద్ధమైతే మనం మన అప్రోచ్ని మార్చుకోవాలి. హౌ అబౌట్ సైకిక్ లివర్? ఇంట్రాగేషన్లో సస్పెక్ట్ కి తెలియకుండా మనం యూజ్ చేసే మెథడ్ అదే. తను చెప్పే అబద్ధాలన్నీ మనం నమ్ముతున్నామని ఆయన నమ్మాలంతే. ఎస్, దానికి మనం ఇంకా అతనికి దగ్గరవ్వాలి. తనంతట తనే మనకు ఆ స్పాట్ ఎక్కడుందో చెప్పాలి. ఇదంతా ఈ ఇంట్రాగేషన్ రూమ్ లో సెట్ అవ్వదు. బట్ వేర్? నిన్న అక్కడికి వచ్చే వరకు అన్నీ బాగా గుర్తున్నాయి సార్. కానీ అది అక్కడంతమందిని చూడగానే నేను అన్నీ మర్చిపోయాను సార్. అంతే. ఇట్స్ ఓకే మెల్విన్, మాకు అర్థమైంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించు. ఆ రోజు రాత్రి అక్కడ చూసిన బోర్డు కానీ ల్యాండ్ మార్క్ కానీ ఏదైనా గుర్తుంటే చెప్పండి. మెల్విన్, నువ్వు మాకేదైతే చెప్పావో మళ్ళీ అదే నీకు చెప్తున్నాను. నీ కార్ అక్కడికి రీచ్ అయింది
నైట్ 1:30కి, రైట్? అక్కడి నుంచి నువ్వు 300 మీటర్స్ బాడీని అక్కడికి తీసుకొచ్చావు. గుణపం కోసం మళ్ళీ కారు దగ్గరకొచ్చావు. నువ్వదే గుణపంతో గ్రౌండ్లో 6 అడుగుల లోతు తవ్వావు. సార్, ఒక విషయం. ఈ బాడీని పూర్తి చేసిన తర్వాత నడుచుకుంటూ వస్తుంటే వాటర్ ఫోర్స్గా వస్తుంది సార్. అంటే అది పైప్ లైన్ నుంచి వస్తున్నట్టుగా వచ్చింది. రాజీవ్, ఎస్ మ్యామ్. కాంటాక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ ఏరియాలో కనుక అలాంటి ప్లేస్ ఉందని వాళ్ళు చెప్తే మీరు వెంటనే ఆ ఏరియాని సెర్చ్ చేయండి. ఓకే మ్యామ్. ఓకే. హలో, ఓకే. మెల్విన్ చెప్పిన ఏరియాలో అలాంటి పైప్ లైన్స్ ఎక్కడా లేవట. కానీ బాలా, అతనికి కొంచెం టైం ఇద్దాం, ఆలోచించుకోనివ్వు. రాజీవ్, టేక్ హిమ్. ఎస్ సార్. కానీ పెడితే మాత్రం ఏం లాభం ఉంటుందిలే. ఏమన్నావు? నేనేమనలేదు మేడం.